తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని గణపతి సెంటర్ వాటర్ ట్యాంక్ వద్దనున్న మున్సిపల్ క్రైస్తవ శ్మశాన వనంలో క్రైస్తవ సోదరులు ఈస్టర్ పండుగను అత్యంత పవిత్రంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈస్టర్ క్రైస్తవులకు అతిపెద్ద పండుగ. ఇది వసంత ఋతువులో వస్తుంది. ప్రభువైన క్రీస్తు పరమపదించిన 3 రోజుల తర్వాత అంటే ఆదివారం నాడు ఆయన మళ్లీ ప్రాణాలతో సమాధి నుండి లేచి వచ్చారు. దీంతో ప్రజలు ఆనందోత్సాహాలలో మునిగిపోయారు. ఈ సందర్భంగానే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ ప్రతి సంవత్సరం ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. క్రీస్తు పరమపదించిన తర్వాత ఆయన అనుయాయులు నిరాశ నిస్పృహాల మధ్య కొట్టుమిట్టాడుతుంటే దాన్ని చూడలేక ప్రభువు యేసు మళ్లీ వారి కోసం ప్రాణాలతో వచ్చారనేది కథనం. క్రీస్తు మరణించి మరలా లేచిన రోజే ఈస్టర్గా జరుపుతుంటారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పండుగను భక్తి శ్రద్ధలతో క్రైస్తవులు జరుపుకుంటున్నారు. యేసు ప్రభు జీవితం మరణంతో ముగింపు కాలేదు. మరణాన్ని జయించి, మరణపు మెడలు వంచి, మరణపు ముళ్ళు విరిచి యేసు ప్రభు మృత్యుంజయుడిగా ఆయన తిరిగి లేచారు. క్రైస్తవ విశ్వాసానికి పునాది, క్రైస్తవ నిరీక్షణకు పునాది యేసుక్రీస్తు ప్రభు యొక్క ఖాళీ సమాధి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఖాళీ సమాధి మనిషి హృదయంలో ఉన్న ఖాళీని, మనిషి హృదయంలో ఉన్న శూన్యాన్ని పూరిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి సర్వలోక పాప పరిహారార్థమై తన ప్రాణాన్ని అర్పించారు. 33.5 సంవత్సరాల జీవితం ఆయన ప్రస్థానం మనిషి యొక్క సమస్యలకు పరిష్కారాన్ని ఇచ్చింది. మనిషి పాపాన్ని తీసివేయడానికి, పాప ప్రాయశ్చిత్తం చేయడానికి యేసు ప్రభు శిలువ మీద మరణించారు. మరణించిన తర్వాత ఆయన్ను సమాధిలో ఉంచారు. 3వ రోజున యేసు ప్రభు సమాధిని గెలిచి, సమాధిని జయించి ఆయన తిరిగి బయటకు వచ్చారు. మృత్యుంజయుడిగా, మరణాన్ని జయించిన వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభు మనందరి ముందు సజీవుడిగా ఆయన నిలబడి ఉన్నారు. ఆయన శక్తి అపారమైనదని, యేసుక్రీస్తు ప్రభుని ఏ ఒక్కరు కూడా బంధించలేరు అని రుజువు చేయబడిన సందర్భం ఈస్టర్ అనే ఈ పండుగ. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది, అనగా కోట్లాది మంది యేసుక్రీస్తు ప్రభు జనన మరణ పునరుత్థానాల ద్వారా తమ జీవిత సమస్యల పరిష్కారాన్ని కనుగొని శాంతితో, ఆనందంతో, సమాధానంతో వారు జీవిస్తున్నారు. కారణం ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు గనుకనే ఈ రోజున కోట్లాది మంది గుండెల్లో ఆరాధికుడిగా ఆయన ఉన్నారు. మనుషులందరూ ఆయన దేవుడని గుర్తించి ఆరాధన చేస్తున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టే ఈ రోజున క్రైస్తవ విశ్వాసానికి ఆలంబనం ఉంది, ఆధారం ఉంది. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవకపోయిండుంటే ఈ రోజున క్రైస్తవ్యం భూమి మీద ఉండేది కాదు. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం మనిషికి గొప్ప ధైర్యాన్ని, ఆదరణను, శాంతిని, సమాధానాన్ని ఇచ్చింది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. బైబిల్ చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉంది, యేసు ప్రభు తన ప్రాణము విడిచెను. బైబిల్లో రాయబడిన ఏ మాట కూడా అబద్ధం కాదు. ఎందుకోసం అంటే ఇది దైవ గ్రంథం, ఇది దేవుని మాట, దేవుని పుస్తకం కనుక ఒక్క మాట కూడా అబద్ధం కానీ, వంచే మాట కానీ, లేకపోతే అపనమ్మికను స్థిరపరిచే మాట ఒక్కటి కూడా బైబిల్లో లేదు. బైబిల్ ఈజ్ అ వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఎ కాంక్రీట్ అండ్ స్పెషల్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్, ఫైనల్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రత్యక్షత, ఆయన యొక్క మాట ప్రపంచానికి దీవెనకరంగా ఉంది. యేసు ప్రభు తన ప్రాణము విడిచెను అనే మాట క్లియర్గా బైబిల్ అనేక చోట్ల రాయబడింది. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు మరణించారు. అపోస్తలుడైన పౌలు కూడా రోమా సంఘానికి ఈ మాట రాస్తూ రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే, క్రీస్తు యుక్త కాలమున మన కోసం చనిపోయెను అనే పదం రాశాడు. జీసస్ డైడ్, ఆయన మన కొరకు చనిపోయాడు. అందును బట్టి యేసు ప్రభు శిలువ మీద మరణించాడు. మరణించిన తర్వాత అరిమతయి యోసేపు వెళ్ళి పిలాతును అడిగి దేహమును తనకిమ్మని అడిగాడు. పిలాతు యేసుక్రీస్తు ప్రభు దేహాన్ని అరిమతయి యోసేపుకి ఇచ్చాడు. యోసేపు తన సమాధిలో యేసు ప్రభును ఉంచారు. ఇదంతా కూడా చరిత్ర ఒప్పుకుంటున్న సత్యం కూడా. 1వ మరియు 2వ శతాబ్ద చరిత్రకారులందరూ కూడా యేసు ప్రభు మరణాన్ని ధృవీకరించారు. కొందరైతే యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు అనే విషయాన్ని కూడా వారి వ్రాతల్లో రాశారు. చరిత్రను ఏ ఒక్కరు కొట్టివేయలేరు కదా, చరిత్రను ఏ ఒక్కరు మార్చలేరు కదా. వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించే మనసు మనకుంటే యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడనేది జగమెరిగిన వాస్తవం, సత్యం అనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తించారు. ఈ రోజున ప్రపంచంలో ప్రతి సమాధి మూయబడింది, కానీ యేసు ప్రభు సమాధి మాత్రమే తెరవబడి ఉంది. ఎవరైనా సరే యెరూషలేము వెళ్తే యెరూషలేములో యేసు ప్రభు సమాధి తెరవబడింది. మీరు చూస్తున్నారు,
ది ఎంప్టీ టూమ్ ఆఫ్ జీసస్. యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఖాళీ సమాధి క్రైస్తవ విశ్వాసానికి పునాదిగా, నిరీక్షణకు ఆలంబనగా నిలుస్తుంది. ఏ సమాధినైనా బయట నుండి చూసి వచ్చేయచ్చు, కానీ ప్రపంచ మానవ చరిత్రలో యేసు ప్రభు సమాధిని మాత్రమే లోపలికి వెళ్ళి చూసి రావచ్చు. అక్కడ ఒక మాట ఉంటుంది, హీ ఈస్ నాట్ హియర్, హీ ఈస్ రిజన్. ఆయన తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు అనే మాట అక్కడ రాయబడింది. అదే మాటను బైబిల్లో కూడా మనం చూస్తాం. ఒకసారి ఆ మాటను మీ జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభువు పండుకొనిన స్థలమును చూడండి. ఇదే మాట ఈనాటికి కూడా చలామణిలో ఉంది. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉంది. గౌతమ్ బుద్ధుడు ఎప్పటికీ సమాధిలోనే ఉన్నాడు. ప్రపంచాన్ని గడగడలాడించిన నెపోలియన్ కానీ, లేకపోతే అడాల్ఫ్ హిట్లర్ కానీ, జోసెఫ్ స్టాలిన్ కానీ, వ్లాడిమిర్ లెనిన్ కానీ, మావో జిదాంగ్ కానీ, ఇలాంటి వారందరూ సమాధులకే పరిమితం అయిపోయారు. మతాధికారులు, అనేకమైన మత నాయకులు కూడా సమాధులకే పరిమితం అయ్యారు. యేసుక్రీస్తు ప్రభు సమాధికి పరిమితమైనడు కాదు. ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని శాసించి మరణపు మెడలు వంచి మరణపు ముళ్ళు విరిచి జయవీరుడిగా యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. వీఆర్ వర్షిపింగ్ ఎ గాడ్ హూ కాంకర్డ్ ద డెత్ అండ్ గ్రేవ్. సమాధిని, మరణాన్ని జయించిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నందుకు నిజంగా మనం సంతోషించాలి, మనం అతిశయపడాలి. యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడు. ఆయన మరణాన్ని జయించాడు కాబట్టే నిజమైన నిరీక్షణ మన హృదయాల్లో పుష్కలంగా ఆయన దయచేయగలడు. చాలా సంవత్సరాల క్రితం ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రాముఖ్యమైన పేరు సంపాదించుకున్న కవి గుర్రం జాషువా గారు. ఆయన ఒక పద్యం రాశాడు. ఆ పద్యం ఏంటంటే, ఈ చోటనే కదా సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పుల్లో కలిసిపోయాయి. శ్మశాన భూమి గురించి మాట్లాడుతూ, లేదా శ్మశాన వాటిక గురించి మాట్లాడుతూ, ఇక్కడే సత్కవీంద్రుని కమ్మని కలములన్నీ కూడా నిప్పులలో ధ్వంసమైపోయాయి, భస్మం అయిపోయాయి. ఈ చోటనే ధరణి నేలిన రాజ్యముద్రికలు నశించాయి. చాలామంది రాజులు తాము ఎలుబడి చేసినంత కాలం తమ రాజముద్రికలు కలిగి ఉంటారు తమ పేర్లతో, కానీ వారు చనిపోయిన తర్వాత ఆ ముద్రికలన్నీ నశించిపోతాయి. రాజులు గతించిపోయారు, వారి రాజముద్రలు కూడా శక్తిహీనతగా మిగిలిపోయాయి, గతించిపోయాయి. ఈ చోటనే లేత ఇల్లాలి నల్ల పూసలు చౌరు గంగలో కలిసిపోయాయి. నల్ల పూసలు అంటే మంగళసూత్రాలు, లేత ఇల్లాలంటే పెండ్లైన స్త్రీ. పెండ్లైన తర్వాత భర్త చనిపోతే మంగళసూత్రాలు తెంచి పడేసిన స్థలం ఇదే. నల్ల పూసలు చౌరు గంగలో కలిసిపోయాయి. ఈ చోటనే చిత్ర లేఖకుని కుంచి గతించే. చాలా మంది చిత్రలేఖకులు, అద్భుతమైన కళాఖండాలు చిత్రీకరించిన వారు, వారి యొక్క కుంచెలన్నీ కూడా ఇక్కడే గతించిపోయాయని శ్మశాన వాటిక గురించి, శ్మశాన భూమి గురించి చాలా వైరాగ్యంతో ఈ మాట రాసుకుంటూ వచ్చాడు. ఇది వాస్తవమే. కారణం, అనాది కాలము నుండి మరణము మనిషి మీద ఏలుబడి చేస్తూనే ఉంది. అనాది కాలం నుండి మనిషి మరణానికి భయకంపితుడైపోయాడు, భయపడుతూనే ఉన్నాడు. ఏ ఒక్కరికి ఏ భయం ఉన్నా లేకపోయినా మరణం అంటే భయమే. మరణం ముంగిటికి వచ్చేసరికి మనిషికి ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుందని చెబుతూ ఉంటాను ప్రతిసారి. నిజాలు మాట్లాడతాడు, వాస్తవాలు మాట్లాడతాడు. యేసు క్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా ఆయన సజీవుడని, రెండవది ఆయన మహోన్నతుడైన దేవుడని రుజువు చేయబడింది. ఆయన దేవుడు కాబట్టే మరణాన్ని జయించి తిరిగి లేవగలిగాడు. యేసు ప్రభు అన్నారు, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉందని యేసు ప్రభు స్వయంగా ఆయన ప్రకటించారు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టే ఆయన దేవుడని, సిలువలో ఆయన కార్చిన రక్తము, ఆయన చేసిన బలియాగము మనిషి పాపములను తీసివేయగలదు అనే విషయాన్ని యేసు ప్రభు తన పునరుత్థానం ద్వారా ధృవీకరించాడు.
వేసునామంలో కృపాధార గురుమండల పక్షంగా పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నిటి పక్షంగా పునరుద్ధాన శుభాలు మరి అందరికీ తెలియజేయుచున్నాము. ఈరోజు యేసు ప్రభు ఆయన సమాధిని గెలిచి ఆయన లేచి ఉన్నాడు. మరి ఆ యొక్క సంఘటన మేము జ్ఞాపకం చేసుకోవడానికి ఈ సమాధుల తోటలో ఉన్న ప్రియులైన వారి యొక్క సమాధులు మేము దర్శించడం జరుగుతుంది. మరి క్రైస్తవ నిరీక్షణ మరి అది వాడబారిన నిరీక్షణ. యేసు ప్రభు ఆయన రెండవ రాకడలో మరి మృతులైన వారు ఎవరైతే క్రీస్తును కలిగి ఉంటారో మరి వారు మరలా మరి లేపబడతారు అన్న గొప్ప మరి సత్యాన్ని యేసు ప్రభు పునరుద్ధానం ద్వారా వెల్లడిపరచడం జరిగింది. దానిని నిశ్చయించుకోవడానికి ఈరోజు యొక్క సమాధుల తోటను మరి ప్రియులైన వారు దర్శించడం జరుగుతున్నది. కనుక ఈ యొక్క క్రైస్తవ విశ్వాస జీవితానికి యేసు ప్రభు యొక్క పునరుద్ధానం మరి ఎంతో గొప్పది. కారణం ఏంటంటే మరి మరణం అనేది మరి క్రైస్తవ విశ్వాస జీవితం నిద్ర. మరి నిద్రించిన వారు మరలా లేపబడతారు. కనుక యేసు ప్రభు యొక్క రాకడలో మరి విశ్వాసులందరూ కూడా లేపబడి ఆయన యొక్క రాజ్య వారసులుగా ఉండబోతున్నారు. కనుక మరి ఈ విషయాన్ని మేము మరి జ్ఞాపకం చేసుకోవడానికి ఈరోజు ఈ సమాధుల తోటను మేము దర్శించడం జరుగుతున్నది. కనుక మరి యేసు ప్రభు వారు ఆయన లేఖనాల్లో ఏదైతే ఆయన తెలియపరిచాడో అవన్నీ కూడా అవి మరి నెరవేర్చబడి కనుక దానిని మేము రూఢిపరుచుకోవడానికి ఈ పునరుద్ధాన పండుగ అనేది మేము జరిగించుకోవడం మరి మీరు చూడగలుగుతున్నారు. కనుక మరి యేసు ప్రభు మానవ జీవితాల్లో ఈ గొప్ప నిరీక్షణ మృతుల పునరుద్ధానం అనేది ఉంది. ఎందుకంటే మరణించిన వారు మరలా పునరుద్ధానం చెందుతారు. మరి ఆ యొక్క వాక్యము యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా అది రుజువు చేయబడింది. కనుక దానిని మరి రూఢిపరుచుకోవడానికే మేము ఈ సమాధుల తోటను దర్శించడం జరుగుతున్నది. కనుక ఇది మరి క్రైస్తవ విశ్వాస జీవితంలో చాలా గొప్ప సంఘటన ఇది. యేసు ప్రభు ఆయన మానవాళి పాపముల నిమిత్తమై శిలువ మీద మరణించి ఆయన తెలియజేసిన రీతిగా మూడవ దినాన్న ఆయన మరి సమాధిని గెలిచాడు. ఆ యొక్క ప్రపంచంలో మరి అన్ని సమాధులు మూయబడిన సమాధులు, కానీ యేసు ప్రభు యొక్క సమాధి తెరవబడిన సమాధి. కనుక ఇది క్రైస్తవ విశ్వాసానికి గొప్ప రుజువు. యేసు ప్రభు తెరవబడిన సమాధే గొప్ప రుజువు మాట. కనుక ఆయన మరలా రానై ఉన్నాడు. ఆర్భాటముతో ప్రధాన శబ్దంతో మధ్య ఆకాశానికి ఆయన రాబోతున్నాడు. కనుక మరి క్రైస్తవ విశ్వాస జీవితంలో మరి అందరం కూడా సత్క్రియల చేత అమును తాము అలంకరించుకొని మరి సిద్ధపడి ఉండేవారిగా ఉండాలని ప్రభు యేసు నామములో మరి మేము కోరుచున్నాం. మరి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను.